నారాయణరావు గారు ఒక మేస్త్రి. ఉదయం 4 గంటలకే లేచి చేతిలో టూల్ బ్యాగ్‌తో బయలుదేరేవాడు. ఆ రోజుల్లో ఇంటి ముందు ఒక చిన్న టీ షాప్ ఉండేది. అక్కడ ఒక గ్లాస్ టీ తాగి రోజు పని మొదలుపెట్టేవారు. ఆయన చేతులు రాళ్ళు, సిమెంటు, ఇనుము అన్నీ తాకి కఠినమైపోయాయి. కానీ ఆ చేతులే ముగ్గురు పిల్లల్ని పెంచాయి. ముగ్గురిలో ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు లక్ష్మి, చిన్న కూతురు సరస్వతి, కొడుకు రాజేష్. ఇల్లు చిన్నది, 2 గదులు, ఒక చిన్న వంటిల్లు. కానీ ఆ ఇంట్లో ప్రేమ ఎప్పుడూ కూడా నిండి ఉండేది. సునీతమ్మ నారాయణరావు గారి భార్య. ఆమె ఉదయం లేచి పిల్లలకు టిఫిన్ పెట్టి ఇంటి పనులు చూసుకునేది. ఆమె చేతులు కూడా కష్టాలకు అలవాటు. ఆమె కళ్ళల్లో ఒక కల ఉండేది. తమ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి జీవితం వారికి ఉండాలి అని. నారాయణరావు గారు రోజు సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లల్ని కౌగిలించుకొని, మీరు బాగా చదువుకోండి, అంతే, నాకింకేం కావాలి అని అనేవారు. ఆ మాటలు ఆయన హృదయం నుంచి వచ్చేవి. ఆయనకు చదువు ఎక్కువ లేదు, 5వ తరగతి వరకు మాత్రమే. కానీ చదువు గురించి ఆయనకు ఎంతో గౌరవం ఎక్కువ. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. లక్ష్మి పెద్దదైంది. ఆమె చదువు బాగా వచ్చేది. ఇంటర్ పూర్తయింది. సంబంధాలు వచ్చాయి. ఒక మంచి ఉద్యోగి రవి. ఆయన కుటుంబం మంచిది. కానీ కట్నం డిమాండ్ ఎక్కువ చేశారు. బంగారం, బైక్, ఇంకా ఇంకా అని లిస్ట్ ఇచ్చారు. నారాయణరావు గారు ఆలోచించారు. మా దగ్గర అంత లేదు, ఈ సంబంధం వద్దు అని అన్నారు. కానీ లక్ష్మి కళ్ళల్లో ఆ రవి పట్ల ప్రేమ కనిపించింది. ఆమె ఏడుస్తూ, నాన్న, నాకు అతడంటే ఇష్టం, దయచేసి అంటూ అడిగింది. నారాయణరావు గారి హృదయం కరిగింది. ఆయన అప్పు చేశారు. బ్యాంకు లోన్, స్నేహితుల దగ్గర, రిలేటివ్స్ దగ్గర అంతా అప్పే. పెళ్లి ఘనంగా జరిగింది. లక్ష్మి సంతోషంగా వెళ్ళిపోయింది. కానీ నారాయణరావు గారి భుజాల మీద అప్పు భారం పడింది. సరస్వతి పెళ్లి కూడా అలాగే. మరో మంచి సంబంధం, మళ్ళీ కట్నం డిమాండ్, మళ్ళీ అప్పు, మళ్ళీ పెళ్లి. 2 పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో రాజేష్ మాత్రమే మిగిలాడు పెళ్లికి. రాజేష్ చదువు ఎప్పుడు బార్డర్ మార్కులే. పాస్ అవుతాడు, కానీ టాప్ కాదు. కానీ అతడి యొక్క కోరిక ఏంటంటే ఇంజనీర్ కావాలి అని. నాన్న, నేను ఇంజనీరింగ్ చదవాలి అంటూ పట్టుబట్టాడు. నారాయణరావు గారు ఆనందించారు. కానీ రాజేష్కి ఎంసెట్లో ర్యాంక్ సరిగ్గా రాలేదు. ప్రభుత్వ కాలేజీ సీటు రాలేదు. ప్రైవేట్ కాలేజీల్లో సీటు కొనాలి, లక్షలు పెట్టాలి, మళ్ళీ అప్పు. ఇల్లు తాకట్టు పెట్టారు. రాజేష్ ఇంజనీర్ అయ్యాడు. ఉద్యోగం వచ్చింది. పెళ్లి కూడా జరిగిపోయింది. కోడలు సుమతి మంచి అమ్మాయి అని అనుకున్నారు. కానీ కాలం మారింది. సునీతమ్మకు అనారోగ్యం, క్యాన్సర్, చికిత్సకు డబ్బు సరిగా లేదు. అప్పులు ఇప్పటికే ఎక్కువ. సునీతమ్మ చివరి రోజుల్లో, ఏమండి, పిల్లల్ని చూసుకో, మీకింకా నేను లేను అని చెప్పి మరణించింది. నారాయణరావు గారు ఒంటరైపోయారు. అప్పులు తీర్చలేక ఇల్లు పోయింది. బ్యాంక్ తీసేసుకుంది. ఇప్పుడు రాజేష్ పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో ఉండాల్సి వచ్చింది. ఇక ఇక్కడ రాజేష్ ఇంట్లో సుమతి ఇంటి పనులు చూసుకుంటుంది. కానీ మామగారిని చులకనగా చూస్తుంది. మామయ్య, ఇంకా ఎంతకాలం మిమ్మల్ని మేము చూసుకోవాలి? మాకు మీరు ఎప్పుడు భారంగా ఉంటారు అని అంటుంది. భోజనం పెట్టడానికి సతాయిస్తుంది. అతడికి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, వయసు అయిపోయింది, రోగాలు సహజంలే అని కసురుకుంటుంది. మందులు తెచ్చి ఇవ్వడం లేదు. రాజేష్ తనకు జీతం వచ్చిందా వెంటనే కొన్ని డబ్బులు తన దగ్గర ఉంచుకొని మిగతా అన్ని సుమతి చేతిలో పెడతాడు. ఇంటి ఖర్చులు చూసుకో, మిగిలింది నీ అవసరాలకు పాకెట్ మనీ అని అంటాడు. కానీ తండ్రికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. అయితే ఒకరోజు నారాయణరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. జలుబు, మోకాల నొప్పులు, నడవడం చాలా కష్టమైంది. రాజేష్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అడగాలి అనుకున్నాడు. కానీ రాజేష్ ఆయన్ని చూసి కూడా పలకరించాడు సరిగ్గా. ఇలాంటి వాడిని ఎలా అడగాలి అని అనుకుని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి డబ్బులు అడిగాడు. అప్పుడు రాజేష్ కోపంతో, అసలు నువ్వు నాకు ఏం చేశావు? ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టడమే నీకు ఎక్కువ. ఇప్పుడు నీకు నీ అవసరాలకు పాకెట్ మనీ కూడా ఇవ్వాలా? అయినా వయసు అయిపోయాక రోగాలు మామూలే అని కసిరాడు. ఆ మాటలు నారాయణరావు గారి హృదయాన్ని పగలగొట్టాయి. కళ్ళల్లో నీళ్లు. ఆయన గదిలోకి వెళ్ళి ఒక్కడిగా ఏడ్చారు. సునీతమ్మను గుర్తుకు చేసుకున్నారు. నువ్వు లేకుండా నేను ఇలా అయిపోయాను అని అనుకున్నారు. తను తన జీవితంలో చేసిన కష్టాలు, త్యాగాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు చివరి దశలో ఏమీ లేకుండా పోయారు. ఇది తన పొరపాటు, పిల్లల మీద ఆధారపడడం అనుకున్నాడు. మరుసటి రోజు ఆయన తన పాత వాచ్ని అమ్మేశారు. ఆ వాచ్ ఆయన మొదటి జీతంతో కొన్నది. సునీతమ్మకు అదంటే ఎంతో ఇష్టం. అది ఆమెకు గుర్తు. దానికి 300 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో మందులు తీసుకున్నారు.
మోకాల నొప్పితో నడుస్తూ అవస్థపడుతూ మెడికల్ షాప్కి వెళ్లారు. మందులు వేసుకొని కాస్త కోలుకున్నారు. అప్పుడు అతడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఇంట్లో భారంగా ఉండడం మానేయాలి. కానీ వెళ్ళడం మాత్రమే కాదు, వారికి గుణపాఠం చెప్పాలి. ఆ గుణపాఠం మాటల్లో కాదు, చర్యల్లో అనుకున్నాడు. మరుసటి ఉదయం రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుమతి ఇంటి పనులు చేస్తుంది. అప్పుడు నారాయణరావు గారు తన గది నుంచి ఒక పాత బ్యాగ్ తీసుకువచ్చారు. అందులో కొన్ని బట్టలు మరియు తన భార్య సునీతమ్మ ఫోటో మరియు ఒక చిన్న డబ్బా, ఒక నోట్బుక్. ఆ నోట్బుక్ ఆయన డైరీ. ఆయన జీవితం మొత్తం అందులో రాసినది. ప్రతిరోజు కష్టాలు, పిల్లల కోసం చేసిన త్యాగాలు, సునీతమ్మతో గడిపిన క్షణాలు, ఆ కుటుంబమంతా సంతోషంగా ఉన్నాయి అన్నీ రాశారు. కోడలు సుమతి దగ్గరికి వెళ్ళి, సుమతి, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పారు. సుమతి ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడికి అని అడిగింది. ఆమె కంఠంలో ఆందోళన కాదు, ఒక రహస్య ఆనందం. అప్పుడు నారాయణరావు గారు డైరీని టేబుల్ మీద పెట్టి, ఇది చదువు, రాజేష్కి కూడా చూపించు. నా జీవితం ఇందులో ఉంది. నేను వెళ్తున్నాను. ఇక మీకు భారం ఉండదు అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని బయటకు నడిచారు. మోకాళ్ళు ఇంకా నొప్పితో ఉన్నాయి. కానీ మనసు బలంగా ఉంది. ఆయన ఇంటి బయట నిలబడి ఒక్కసారి వెనక్కి చూశారు. ఆ ఇల్లు ఆయన కష్టంతో కట్టినది ఇప్పుడు లేదు. ఇప్పుడు తన కొడుకు ఉన్న ఇంట్లో నుంచి ఆయన వెళ్తున్నారు. ఆయన నడక మెల్లగా సాగింది. ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకే తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఇక ఎవరి మీద ఆధారపడను అని. సుమతి డైరీ తెరిచింది. మొదటి పేజీలో నా పిల్లల కోసం అని రాసి ఉంది. ఆమె చదవడం మొదలుపెట్టింది. ప్రతి పేజీలో ఒక తండ్రి హృదయం, అతడి యొక్క కష్టాలు, ఆ తల్లిదండ్రుల త్యాగాలు, ప్రేమ. అది చదివి ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. రాజేష్ ఇంటికి వచ్చాడు. సుమతి డైరీని ఇచ్చింది. చదువు, మీ నాన్నగారు ఇచ్చారు అని చెప్పింది. ఆమె గొంతు గర్జించింది. రాజేష్ చదవడం మొదలుపెట్టాడు. ప్రతి లైన్లో తల్లిదండ్రుల బాధ. లక్ష్మి పెళ్లి కోసం అప్పు చేశాడు. సరస్వతి కోసం ఇల్లు తాకట్టు పెట్టాడు. ఇంజనీరింగ్ కోసం అన్నీ అమ్మేశారు. రాజేష్కు అది చదివిన అతనిపై ఎటువంటి ప్రభావం కలగలేదు. కానీ అతడు లేచి బయటకు పరిగెత్తాడు. నాన్న అంటూ అరిచాడు. కానీ నారాయణరావు గారు ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ రోజు సాయంత్రం రాజేష్, సుమతి ఇద్దరూ ఒకసారి రోడ్పై వెతికారు. ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. డైరీలో చివరి పేజీలో ఇలా రాసి ఉంది. నా పిల్లలైన మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇక నాకు ఏమీ అక్కర్లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు మీ జీవితం కోసం ఎంత త్యాగం చేశారో అని గుర్తుంచుకోండి. వాళ్ళు మీకు భారం కాదు, మీ బలం. వాళ్ళు లేరంటే మీకు ఏమీ కాదు అని. నారాయణరావు గారు ఒక వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ శాంతి దొరికింది ఆయనకు. అక్కడ ఎవరు ఆయన్ని భారంగా చూడరు. ఆయన అక్కడ సునీతమ్మ ఫోటో చూసి చిన్నగా నవ్వుతారు. నువ్వు సరైన సమయంలో వెళ్ళావు. నేను ఇక్కడ బ్రతికిన ప్రతిక్షణం నరకాన్ని అనుభవిస్తున్నాను. నాకు బుద్ధి వచ్చింది. అనుక్షణం నా కోసం, నీ కోసం ఆలోచించకుండా కేవలం పిల్లలే నా జీవితం అని, పిల్లల భవిష్యత్తుకి నా భవిష్యత్తు అని వాళ్ళ కోసం అహర్నిశలు మనం కష్టపడ్డాం. కానీ వాళ్లకు రెక్కలు వచ్చాక మనల్ని పట్టించుకోవడం మానేశారు. మనకు రెక్కలు పనిచేసినంత వరకు పిల్లల కోసమే పాటుపడ్డాము. కానీ మన రెక్కలు విరిగిపోయాక ఇప్పుడు ఒంట్లో సత్తువ లేకపోయినా మన పనులు మనం చేసుకోలేకపోతున్నాం. అయితే ఎవరి కోసమైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామో వాళ్ళకే భారంగా అయిపోయాము. అలా కాకుండా అప్పుడే ఆలోచన చేసి మన భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేసి ఉంటే, మన భవిష్యత్తు గురించి కూడా ప్రణాళికలు వేసుకొని ఉంటే ఇప్పుడు మనకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని అనుకుంటాడు. తీవ్రమైన మనోవేదనతో అతడు ఆ రోజు హార్ట్అటాక్ వచ్చి మరణిస్తాడు. ఇటు రాజేష్, సుమతి ఆయన చనిపోయారు అన్న బాధ ఏమీ లేదు. వారికి ఒక బరువు బాధ్యత తీరిపోయింది అని అనుకున్నారు. కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ మనం చేసిన తప్పులను మన తల్లిదండ్రులు క్షమించినా కాలం క్షమించదు. దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. కొన్నాళ్ళకి ఆఫీసులో అవకతవకలు జరిగాయి అని అతడి ఉద్యోగాన్ని తీసేశారు. దాంతో ఆ విషయం తెలిసి వేరే కంపెనీలు కూడా అతడికి ఉద్యోగం ఇవ్వడం లేదు. పిల్లలు తన తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచే లెక్క పట్టడం లేదు. వారి పిల్లలు ఎప్పుడు ఎదురు చెప్పడం అలవాటు చేసుకున్నారు. అస్సలు ఆ తల్లిదండ్రుల మాట వినేవారే కాదు. వాళ్లకు కూడా అలసైపోయింది. ఎందుకంటే తమ తండ్రి తమ తాతగారిని తమ ముందే ఎన్నో మాటలు అన్నాడు అని వాళ్లకు గుర్తు ఉంది. దానినే వాళ్ళు ఇప్పుడు తమ తండ్రి పట్ల రిపీట్ చేస్తూ ఉన్నారు. కాలం గడిచింది. రాజేష్, సుమతి ఇద్దరూ తమ కొడుకు పెళ్లి చేశారు. పెళ్లి కాగానే ఆ కొడుకు పెళ్ళాం పిల్లలను చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోవడం లేదు. వాళ్ళను బండబూతులు తిడుతున్నాడు. కోడలు ఎన్నో మాటలు అంటుంది. ఆ కోడలు అనే మాటలు అన్నీ విన్నా కూడా ఆ కొడుకు మాత్రం మౌనంగా ఉండేవాడు. పైగా
కోడలికే సపాటు ఇచ్చేవాడు. వారి జీవితం నరకప్రాయమైంది. ఎందుకు బ్రతికి ఉన్నామా అనిపించింది. ఆ సమయంలోనే రాజేష్కి తన తండ్రి ఫోటో కనిపించింది గోడపై. ఆ ఫోటో చూడగానికి అతనికి గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తెలిసిందా, నీ కొడుకు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, అతడిప్పుడు నిన్ను వృద్ధాప్యంలో ఎలా చేస్తున్నాడో ఆ బాధ నీకు తెలుస్తుందా? నేను పగ తీర్చుకోలేకపోయాను, కానీ తప్పక కాలం పగ తీర్చుకుంది అని అతడిని చూసి వెక్కిరింపుగా తన తండ్రి ఫోటో నవ్వుతున్నట్టుగా అనిపించింది అతనికి. అప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. అప్పుడు అతడు చేసిన పొరపాటు అతనికి గుర్తుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకోలేడు. కర్మ ఫలితాన్ని అనుభవించడం తప్పదు కాదంటారా? పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ వర్తమానాన్నే త్యాగం చేస్తారు. కానీ వాళ్ళు వృద్ధులయ్యే సమయానికి మనం వారిని చూసుకోవడం కేవలం మన బాధ్యత మాత్రమే కాదు, మన జీవితంపై వారు చేసిన త్యాగాలకు మనం తీర్చలేని కృతజ్ఞత మరియు ప్రేమ. వాళ్ళు మన చేతులు పట్టుకొని మనల్ని నడిపించారు. మన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారు. మన యొక్క కన్నీళ్లను తుడవడానికి తమ కన్నీళ్లను దాచుకున్నారు. ఆ మనుషులే చివరికి మన వల్లే ఒంటరిగా మిగిలిపోవడం, ఎంతో బాధపడడం కన్నా పెద్ద దురదృష్టం లేదు. వాళ్ళు మన కోసం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడం అసాధ్యం. కానీ వాళ్ళను ప్రేమగా చూసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడూ భారం కాదు, మన గతానికి నిలువెత్తు సాక్ష్యం. వాళ్ళను చూసుకోవడం మనుషులుగా మనకు మిగిలిన ఒక అవకాశం కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.